మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంకా ఏ బాధ లేదు. ఈ పెళ్లి జరుగుతుంది. పంతులు గారు, మీరు కార్యక్రమాన్ని జరిపించండి. మీరు కూర్చోండి. అలాగే అమ్మా, మీరు కూర్చోండి అమ్మా. కూర్చో కార్తీక్. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. పంతులు గారు, ఆ జీలకర్ర బెల్లం పెట్టించి పెళ్లి జరిపించండి. అమ్మా, ఇద్దరు ఎదురెదురుగా కూర్చోండి. ఓం తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రియే స్మరామి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమః. అయం ముహూర్తస్ ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్య దాంపత్య ఫల సిద్ధిరస్తు. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. తథాస్తు. నీ స్థానంలో తనని చూస్తుంటే మాటలు రావట్లేదు. శన్నో అస్తి ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అక్షతాన్ సమర్పయామి, పుష్పాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. నీకేం కాదు రాధా, ఎలాగైనా సరే నేను నిన్ను కాపాడుకుంటాను. సత్య, నువ్వు వెళ్ళి వెంటనే భార్గవిని తీసుకురా. అది కాదు మావయ్య, రాధకేం కాదు, ప్రాణం అడ్డు పెట్టేనా సరే నేను రాధను రక్షిస్తాను. నువ్వు వెంటనే వెళ్ళి భార్గవిని తీసుకురా, వెళ్ళు. చూడు ఆదిత్య, ఇక్కడ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే మీ అక్కని తీసుకుని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళు. రాధకేం కాకూడదు. అది కాదండి, నేను వెళ్ళిపోతే మరి మీరు? నేను చెప్పాను కదా నాకేం కాదు అని. రాధకేం కాకూడదు. తనకేమనైతే మురారి తట్టుకోలేడు. వాడు చాలా బాధగా ఉన్నాడు. వెంటనే మీ అక్కని తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. వీడిని చెట్టు కట్టేయండి రా. అలాగే అన్న. తీసుకెళ్ళండి, చెట్టు కట్టేయండి రా. కట్టిపడేయండి. ఆంటీ, ఇంకా తనకేం భయం లేదు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అమ్మా, భార్గవి, రాధకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఆ రుద్రప్ప విషయం తాగించాడంట. మావయ్య రాధని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తున్నాడు. అవునక్క, రాధకేమీ కాకూడదు. తనని మనం ఎలాగైనా కాపాడుకోవాలి. వెంటనే వెళ్దాం. భార్గవి, జయప్రదని ఇక్కడ నేను చూసుకుంటాను. మీరిద్దరు వెంటనే గుడి దగ్గరకు వెళ్ళండి. మేము తర్వాత వస్తాం. నాకు అర్థమైంది. మీరు టెన్షన్ పడకండి. నేను వెళ్తున్నానుగా, నేను చూసుకుంటాను. త్వరగా పద. నా వల్ల కావట్లేదు. నా ప్రాణం పోయేలా ఉంది. రాధా, నీకేం కాదు రాధా. అమ్మవారి గుడి దగ్గరికి వచ్చావు. ఆ తల్లి తలుచుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుతుంది. నీకేం కాదు రాధా, నువ్వు ధైర్యంగా ఉండు. సత్యం కూడా పంపించాను భార్గవిని తీసుకురమ్మని. లేదండి, ఇక నేను బతుకుతానని ఆశ నాకు చచ్చిపోయింది. లేదు రాధా, నువ్వు అలా మాట్లాడదు రాధా. నా బిడ్డ మాత్రం బతకాలి. మీరే కాపాడాలి. వాడి కోసం ఉత్తరం రాశాను. దాన్ని ఈరోజు
చదివే పరిస్థితి వచ్చింది. నా బిడ్డకేం కాకూడదు. ఎలాగైనా మీరే కాపాడాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు. లేదు రాధా, అలా మాట్లాడద్దు. నీ కడుపులో పెరుగుతున్న ప్రాణానికే కాదు, నీ ప్రాణాలకు కూడా ఏమీ కాదు. నేను ఎలాగైనా కాపాడుకుంటాను. నా ప్రాణానికి రాధా నువ్వు. నేను ఎలా దూరం చేసుకుంటాను? నువ్వు ధైర్యంగా ఉండు రాధా, ధైర్యంగా ఉండు. క్షీరాభిమతించు వేళలో పెద్ద కవ్వపు తాడుగా మారిన వన్నెలీను వాసుకి నాగదేవిని సుందుడే వేదాల నాదాల సత్యమా అన్ని లోకాల కాశి సూయమా శాశ్వత చైతన్య రూపమా మా సన్నుతులందుకు నాగమా సూర్యుడే సిగలో వెలిగే మణిలా తోచేది నింగిలోని మెరుపులన్నీ నిన్నే చూపేది వెండి కొండకే దారి నీవు లేకుండా అంచులే నీ పడగలే యోగ కుండలే రూపానివే అంతు తెలియని నాగశక్తివే నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల తల్లి, నువ్వు కాపాడతావని ఈ ఊర్లో అందరూ నమ్ముతారు. నీ కనుసన్నల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి కీడు జరగదని మేమందరం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. కానీ ఈరోజు రాధకి నీ సమక్షంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. తనకేమీ జరగకూడదు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి రాధ బ్రతుకు బలైపోతుంది. తన ప్రాణాన్ని నువ్వే నిలబెట్టాలి. నా ప్రాణమైన రాధని నువ్వే కాపాడాలి. తనకేమైనా జరిగితే ఈ గుండె తట్టుకోలేదు. నా ప్రేమను బ్రతికించు తల్లి. నా రాధని బ్రతికించు. తన కడుపులో ఉన్న బిడ్డని నువ్వే రక్షించు. తల్లి పిల్లని క్షేమంగా చూడు తల్లి. నువ్వున్నావని నిరూపించు. ఎన్ని రోజులు రాధ డెలివరీ సమయంలో తనకి గతం గుర్తొస్తుంది, జరిగినవన్నీ తెలుస్తాయి అని తనెప్పుడు పురుడు పోసుకుంటుందో అని ఎదురు చూశాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తను ఇలా ఉండిపోతుందని నేను ఊహించలేకపోయాను. నా రాధకి గతం గుర్తు రాకపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ తనకి, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకుండా నువ్వు కాపాడమ్మా, నువ్వే రక్షించు. నీ సమక్షంలో ఏ అన్యాయం జరగదని, ఎలాంటి రాక్షసత్వానికి ఎవరూ బలి అవరని నువ్వే నిరూపించాలి. నువ్వున్నావని రుజువు చేయి. నువ్వు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. అమ్మా, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగన్మాత, రక్ష రక్ష జగన్మాత. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి. ఓం తదేవ లగ్నం సుదిరం తదేవ తారా బలం చంద్రబలం తదేవ. బాబు, అమ్మాయి మెళ్ళో తాళి కట్టండి.